హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నైస్ నైస్. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రాము గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాంబే సాంగ్ రాను బొంబాయి రాను సాంగ్ తో మనకి ఇంకా చాలా దగ్గర అయిపోయాడు. అండ్ అంటే ఫోక్ సాంగ్ కి ఇంత క్రేజ్ ఉంటుందా అని రాను బొంబాయి రాను సాంగ్ తో నిరూపించాడు ఇండియా లెవెల్లో, నాట్ ఇన్ ఆంధ్ర, నాట్ ఇన్ తెలంగాణ. సో రాము ఆ సాంగ్ తో మామూలు హిస్టరీ క్రియేట్ చేయాల. ఆల్వేస్ రాము ఏంటంటే ఆడియన్స్ లో కూడా ఒక బజ్ ని క్రియేట్ చేశాడు. రాము నెక్స్ట్ ఏం సాంగ్ చేస్తాడని ఆడియన్స్ అందరు, నేను కూడా నీ ఆడియన్స్. సో రాము నెక్స్ట్ ఏం చేస్తాడు అండ్ సాంగ్ దగ్గర నుంచి కానీ, తను పాడే లిరిక్ దగ్గర నుంచి కానీ, సింగింగ్ దగ్గర నుంచి కానీ, మ్యూజిక్ దగ్గర నుంచి కానీ, సో అంత బ్యూటిఫుల్ గా చాలా టేక్ కేర్ గా తీసుకుంటాడు. సో రియల్లీ గుడ్ థింగ్ రాము, ఆల్ ద బెస్ట్. ఫర్దర్ కూడా మంచి మంచి సాంగ్స్ నీ దగ్గర నుంచి మేము రావాలి, మేము దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మదీన్ కూడా మ్యూజిక్ ఇరగొట్టేశాడు, చాలా బాగుంది. ఆల్ టెక్నీషియన్స్, రామ్ యా కొరియోగ్రాఫర్ అదిరిపోయింది, సూపర్ రామ్. ఆల్ ద బెస్ట్, విష్ ఆల్ ద బెస్ట్. అండ్ విచ్ ప్రొడ్యూసర్స్ కానీ పరాచి హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఇన్ దిస్ సాంగ్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ రామ్. సో ఇప్పుడు మా జానపదానికి లిటరల్లీ మేము ఒక గురువుగాను, మా జానపదానికి పెద్దగాను మేము భావిస్తుంటాం. అంటే ఇన్స్పైరింగ్ గా, అంటే హీరో అంటే సో మరి మామూలు ఉండదు. ఆ వాయిస్ కావచ్చు, ఆ వైబ్రేషన్ కావచ్చు, మరి ఆ వైబ్రేషన్ ఇక్కడ వినిపించింది మదినన్న మ్యూజిక్ డైరెక్షన్ లో. సో ప్లీజ్ బోలే సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బోలే గారు అంటే నా వైబ్ ఉంటుంది సార్. సాంగ్ లో ఫస్ట్ లైన్ ఏం వాడినాం? కాదు, స్టార్టింగ్ లైన్ ఏముంటది? ఏం అద్దాలు పెట్టి కళ్ళకు రేపని అద్దాలు పెట్టని వాడిండు, అందుకే అద్దాలు పెట్టి మాట్లాడు. కాబట్టి రేపని అద్దాలు కాదు, బోలే అద్దాలు. నేను మాట్లాడే ముందు ఇండస్ట్రీలో చాలా పెద్ద దిగ్గజం అనేది, అందరికి ఇన్స్పిరేషన్ అయినటువంటి మా కోన వెంకట్ సార్ గారికి నా కళాభినందనలు తెలియజేసుకుంటూ, మిగతా ఎంతో మంది ప్రముఖులు వేదిక మీద నా మిత్రులు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాము పిలవగానే వచ్చినందుకు. రాము అంటే ఎవరు కూడా రాను అనరు, డౌటే లేదు. రాను బొంబాయికి రాను అన్న కానించి మేము రాము అని ఎవరు అన్నారు. సో రాము శ్రీరాముడి బాణానికి ఎప్పుడు కూడా తిరుగులేదు, అందరు తెలుసు. ఆయన పేరు పెట్టుకున్న నువ్వు వదిలిన పాట కూడా తిరుగులేదు, నో డౌట్. అలాగే ఇందులో ప్రాచి అనేటువంటి అమ్మాయి డీజే పిల్ల టైటిల్ ప్రాచి మీద పెట్టావు. ప్రాచీన కాలపు ఏమంటారు, ప్రాచీన కాలపు విగ్రహాలు, సారీ వాటిని ఏమంటారు, మన శిల్పాలు. ఎగ్జాక్ట్లీ ప్రాచీన కాలపు శిల్పాలు అప్పుడు చూస్తే ఈ ఆధునిక కాలం శిల్పం అనేటువంటి ప్రాచి అనుకోవాలి. ఏదో వెరైటీ ఉంటుంది కదా, అనాలి కదా, అంటే అందరికి గుర్తుంటది ప్రాచి. కాబట్టి అంటే కోన వెంకట్ సార్ ముందు ఇట్లాంటివి మాట్లాడడానికి అంటే అందుకే వెంటనే వెళ్ళిపోయారు ఇట్లా మాట్లాడుతుంటే. సో ప్రాచి అసలు రాము నేను బట్టి ముందు కూర్చుంటే ఆమె హీరోయిన్ పెట్టుకునేవాడిని నేను ఒక పాటకి. ఇప్పుడు చేయదులే, ఎందుకు అంకుల్ కదా. సో ఆ రకంగా మీ ఇద్దరి జోడి సూపర్. ఇందులో టెక్నీషియన్లు విషయానికి వస్తే డీజే పిల్ల టెక్నీషియన్లు మామూలు కాదు, అమ్మ బాబోయ్, వాళ్ళని తట్టుకోలేమ్మా. ఎందుకంటే వాళ్ళు వదిలిన ప్రతి పాట హిట్టే. వాళ్ళు రాముకు దొరకడం, రాము వాళ్ళకి దొరకడం, మొత్తం అయితే అందరు దొరికి మనల్ని వాళ్ళు దొరికించుకున్న వాళ్ళని మనం. అందులో భాగంగా మ్యూజిక్ మదీన్ ఎస్కే, అంటే మదీన్ ఎస్కే అనగానే ఆ పాట హిట్ అంతే, ఇక మీ అందరూ తెలుసు. అదేవిధంగా దేవు తమ్ముడు నాకు చాలా దేవు తమ్ముడు నేను కూడా పాడాను కదా, రింగ్ రింగ్ బిల్ల పాట ఒకటి, ఇది బూట్ కట్ పాట పాడాను, నాకు కూడా రాశావు. ఓకే, ఇందులో
ఈ పాట నువ్వు రాయడం అనేది దేవ్ అంటే ఏంటిది ఇంకా తిరుగులేదు అది. సో చాలా అద్భుతం అనిపించింది. అదేవిధంగా ఇందులో కంపోజ్ ఇందాక అసలు గణేష్ మాస్టర్ సామాన్యంగా అన్నంత ఈజీగా స్పందించారు. ఆయన ఈలేస్తే ఇక ఆ పాట హిట్ అనమాట. మరి ఆ విజిల్ మొత్తం ఇట్స్ సో గుడ్. ఒకనొక వేదిక మీద మాస్టర్ ఉన్నప్పుడు వన్ రిక్వెస్ట్ సార్, మాస్టర్ సో ఇదే విజిల్ అందరూ అలా వేస్తే ఇంకా చాలా చక్కగా ఉంటుంది, ఫ్రేమ్ ఇంకా టూ గుడ్ గా ఉంటుంది. ఎస్ ఎవ్రీవన్ కమ్ ఆన్, ఎవ్రీవన్ అద్భుతం అద్భుతం. ఈల యా యా ఐ నో, థాంక్యూ. ఈలలు గోలలు నాకు ఈల రాదులేండి, కాకపోతే నాకు విజిల్ రాకపోయినా మజిల్ ఉంది. ఇందాక ఒక షోలో మాస్టర్ గారి షోలో ఆయన జడ్జిమెంట్ గా ఉన్నప్పుడు నేను కూడా ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాను సరదాగా. వెళ్ళినప్పుడు మాస్టర్ అడిగారు ఏం తింటావు పోలే అంటే టైం తింటా మాస్టర్ అన్న. అది బాగా వైరల్ అయింది. సో అట్లనే రామ్, దీని యొక్క రాము, ఆయన కూడా రామే, అందరూ ఆ పేరు పెట్టుకుంటే ఆ లెక్క వేరే ఉంటది. సో అసలు నిజంగా మీరు ఎంత సింపుల్ గా ఉన్నారు అంటే అసలు అంటే ఆ షర్ట్ లోపల ఆ బాడీలో ఉంది అంత పవర్. సో గ్రేట్. ఇక ఇంకొక అద్భుతమైన చిచ్చర పిడుగు ఈ పాటకు పనిచేసిన నా ప్రతి పాట కష్టపడ్డా, ఇష్టపడ్డా, ఉన్నబడ్డా అనే కాంచి మొదలుకుంటే నాకు అద్భుతమైన పాటలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసినటువంటి టీఓపి, టిఐ, ఎడిటింగ్ అద్దరగొట్టేటువంటి ఆ ఎట్లుంటది తెలుసా, తీగ దాని అంటారు కరెంట్ తీగ సన్నగా ఉంటది, షాకే వేరని ఉంటది ఆ డైలాగ్ ఒకటి. మనోడు కూడా అట్లే ఉంటాడు. తమ్ముడా నా ఛానల్లో ప్రతి పాట తమ్ముడే, బోలే అఫీషియల్ ఛానల్లో. అలాంటి తమ్ముడు దీనికి డిఓపిగా పనిచేయడం, తమ్ముడు సినిమా పాట కంటే అసలు ఏందా లెక్క ఘోరం, అసలు ఇంత ఘోరం అంటేనే దృష్టిగా. సో అది దీన్ని చూస్తా అంటే ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు, ఎందుకంటే టెక్నీషియన్ గురించి చెప్పకపోతే బాగుండదు కదా. ఓకే బాగుంది తమ్ముడు. అసలు నేను కళ్ళద్దాలు తీసే చూసింది, ఎందుకంటే కళ్ళద్దాలు వేసుకుంటే మళ్ళీ తేడా వస్తుంది. ఓకే ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు తమ్ముడు, గాడ్ బ్లెస్ యు. అరుణ్ కొలుగూరి ఆయన పేరు. అదేవిధంగా పోస్టర్ డిజైన్ సాగర్ ముదిరాజ్. మీరు అందరు యూట్యూబ్ లో ప్రతి హిట్ అయిన పాటల్లో మీరు ముందు ఏం చూస్తారు, తమ్మినేల్ చూస్తారు కదా ఎవరైనా. అలాంటి తమ్మినేళ్ళకి ప్రాణం పోసేటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు వస్తాడు సాగర్ ముదిరాజ్ తమ్ముడు. మాకెంతో ఆయన మాకు కూడా చేసి పెట్టాడు. అలాగే రాము రాథోడ్కి రాను బొంబాయికి రాను కూడా తమ్మినేళ్ళు పోస్టర్లు చేసి అంత పెద్ద పాటకు పనిచేసినటువంటి వ్యక్తి కూడా ముదిరాజ్. సాగర్ అంటే ఇక ఆయన పోస్టర్లు సముద్రం అంత ఉంటాయి, అంత హిట్ అయినాయి. గాడ్ బ్లెస్ యు తమ్ముడు. ఇట్లా ఈ టెక్నీషియన్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరున, ముఖ్యంగా ఈ రోజు ఇలాంటి పాటలు పబ్లిసిటీ కావాలంటే, మాలాంటి కళాకారులు పబ్లిక్ కావాలంటే దేవుళ్ళు ఎవరంటే మా ముందు కూర్చున్నటువంటి మీడియా మిత్రులు. మీరు లేకపోతే అంతే, ఇంకా ఈ కళ్ళద్దాలు పెట్టుకుని కూడా వేస్ట్. కాబట్టి అంత గొప్పోళ్ళు మీరందరూ పబ్లిసిటీ చేస్తారు. నెక్స్ట్ ఇందాక రాము తమ్ముడు బోలే అంటే హీరో అన్నాడు. ఏమో ఈడు హీరో ఏంద్రా అనుకుంటారు అందరూ. కాకపోతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ హీరో చేయడానికి నేను ఉన్నా, అదే నా సినిమా. సో త్వరలో బోలే అంటే హీరో కూడా మీ ముందుకు వస్తుంది. సో మీరందరూ దయచేసి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడ మాత్రం డీజే పిల్ల, ఇందాక కాసల శ్యామ్ అని ఒక మాట అన్నాడు, డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో డీజే పిల్ల కూడా అంత హిట్ అయింది. ఇందులో డీజే పిల్ల పాట ఎంత గొప్పగా ఉందో పిల్ల కూడా మామూలుగా లేదు బాగోయ్. సో ఇక ఇప్పటికి పిల్ల ఇక దొరకవు. డీజే పిల్ల అని ఒక పేరు ఇచ్చేద్దాం సార్, ఆ టైటిల్ ఇచ్చేద్దాం. ఇంకా డీజే పిల్ల భలే చేసినట్టు. నువ్వు ఏ పాట చేసినా డీజే పిల్ల అంటే డీజే పిల్ల. అక్కడే నా తోటి డిమాన్ పవన్, కంగ్రాట్స్. తర్వాత రీతు, ఇంకా నా బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా అద్భుతమైన మా సార్ కాసిం సార్ గారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైనటువంటి అందరికి పేరు పేరున. అలాగే తమ్ముడు ఎన్నో హిట్లు ఇచ్చావు. మాస్టర్ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. ఆల్ ది బెస్ట్ అందరికి. తమ్ముడు ఒక్కసారి రా.
ఏం లేదు తమ్ముడు, ఎందుకు వచ్చింది తెలుసా, ఈ పాట పెద్ద హిట్ అయితే మళ్ళీ దొరుకుతో దొరక ఒక ఫోటో తీసుకున్నాను. ఒక ఫోటో రాము తమ్ముడు, మీరు నమ్మరు, అయితే నువ్వు నా గురించి పొగళ్ళే ఇంకా ఎందుకు చెప్తాను నేను. ఈయన అప్పుడు చిన్న రాములమ్మ చేసిన తర్వాత నేను నీకు ఆశీర్వాదం నా స్టూడియోకి ఇచ్చేది ఎప్పుడైనా, తమ్ముడు నువ్వు దొరకవు ఒక రోజు అన్న, ఇట్లనే అన్న జోకర్. అప్పుడు నా ఇట్లా సార్ పాదవందనం చేసి సార్ మీరు మీ మాట మంచిగా అయితే మంచిది సార్ అని చెప్పి నన్ను బాగా చేసిండు. అట్లనే ఇప్పుడు అదే రేంజ్లో ఉన్నాడు. కాకపోతే నేను కొంచెం చాలా లేటుగా పుట్టి పొరపాటు చేసిన, లేకపోతే నీకు పోటీ పడేవాడిని. నేను చూస్తా అంటే పెద్దోళ్ళు మాలాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అరే ఎక్కడ పోయినా కూడా అది పాట ఎట్లుండాలంటే రాను బొంబాయికి రాని టైప్ ఉండాలి, ఎవరైనా అది అంటారు పెద్ద. సో అందరికీ ఒక ఎగ్జాంపుల్ గా అట్లాంటి నిలబడేటువంటి ఒక పాట ఇచ్చి ఇండస్ట్రీనే మొత్తం షేక్ ఆడించినావు. సినిమాల్లో కూడా రాను బొంబాయి రాను లాంటి పాట ఒకటి పెడితే బాగుండని ఆలోచన తెప్పించినావు. అలాంటి గొప్ప మనిషి నువ్వు. దాట్ బెస్ట్ అని అదృష్టం ఉంటుంది. అదృష్టం నీ తల్లిదండ్రులు, నీ కన్న తల్లిదండ్రులకు ఎక్కడున్నారో వాళ్ళకి పాదవందనం, ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకి పాదవందనం. గాడ్ బ్లెస్ యూ. అందరికి ఏమైనా మర్చిపోతే ఏమనుకోతారు. తర్వాత బ్రదర్ మీరు ఎంతో ప్రోత్సహించారు, మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఒక 2 steps అండ్ నేను వేరే స్టెప్ లేకపోతే వేస్ట్ అవుతుంది. అండ్ సార్ దెన్ మీరు కూడా గణేష్ మాస్టర్ గారు అందే. ఓకే వేస్తా.